మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బజే వాయు వేగం టీమ్. సో బజే వాయు వేగం అంటే ఏదైనా ఒక సెంటిమెంట్ తో పెట్టినటువంటి టైటిల్ అండి ఇది. హీరోకి చిన్న హనుమంతుడిది అప్లై చేసుకొని పెట్టింది. అంటే ఫాదర్ ని కాపాడడానికి చేసే సినిమా ఇదంతా. సో అందుకని ఫాదర్ ని కాపాడడం కోసమని ఇంకా హనుమంతుడి భక్తుడు కూడా కాబట్టి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. హీరో చేసే పనులు హనుమంతుడికి అన్వయించుకోవచ్చు. అలా మీరు ఎక్కువగా కథ చెప్పాలనుకోవట్లేదు, కానీ యాజ్ అన్ యాంకర్ నేను ఎక్కువ అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? హిస్ లవ్. కార్తికేయ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ RX100 లాంటి మూవీ. తర్వాత ఎన్ని కథలు వచ్చినా సరే అందమాదిరి లవ్ ఇల్ల. అయితే రొమాంటిక్ అండ్ అలాగే యాక్షన్ రెండు మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చేసుకుంటూ వస్తున్నారు. ఏది కష్టంగా ఉంది చేయడం? రొమాంటిక్ కష్టం, కానీ అలా అనిపించలేదే. దట్ మీన్స్ ఐ యామ్ ఎ గుడ్ యాక్టర్. లేకపోతే నాకు చాలా కష్టం. నార్మల్ అసలు నా వల్ల కూడా కాదు. ఏంటి రొమాంటిక్ రొమాన్స్ కష్టమా? మీది లవ్ మ్యారేజే కదా? అది మా ఆవిడ తప్పితే వేరే. ఓ మై గాడ్, అర్థమైంది. ఇప్పుడు చాలా మందికి లైఫ్ లో చాలా కోరికలు ఉంటాయి. మేము ఇది చేయాలనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము అని. అందుకనే ఈ రోజు మేము ప్రత్యేకించి హిమాలయ పర్వతాల్లోని 7వ కొండని ఎక్కి 8వ కొండని దిగి 9వ కొండ మధ్యలో నుంచి తీసుకొచ్చినటువంటి చెట్టులోని రసాయనం ఇది. మీరు ఏదైతే ఇప్పటి వరకు జీవితంలో చెయ్యాలి అనుకుని ఆగిపోయారో అది మీరు చేసేస్తారు. మీరేం చేయాలనుకుంటున్నారు? What is that? Actually you're talking about the water, right? వాటర్ ఎంత చెప్పా దీని గురించి? ప్లీజ్ కొంచెం పాపకి ఎక్స్ప్లెయిన్ చేయండి. That is a sacred water that got from Himalayas. Suma garu went like all the way to Himalayas and spoke to Lord Shiva and got this. ఇది ఎప్పుడు జరిగింది? ఇది తీసుకోండి ఈ లోపు. ప్లీజ్ టేక్ దిస్. మీరు లైఫ్ లో ఇది ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నారు కదా, అదేంటో చెప్పండి. అది జరిగిపోద్ది తాగితే. సుమా గారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలి. ఈ రసాయనం నాకే ప్రాబ్లం క్రియేట్ చేసేలా ఉంది. వీళ్ళందరి కోరికలు నెరవేరాలి. ఇప్పుడు తాగండి. నరసింహ భయపడుతున్నావు, ఫినాయిల్ అనుకుంటున్నావా ఏంటి? ఏం కాకపోతే తాగుదామని వెయిటింగ్ నేను. నాకేమీ కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఏం అవ్వట్లేదు. ఇక ఎవరెవరు ఎటెట్టు అంటే మీరిద్దరు ఒక పోడియం, మీరిద్దరు అటు. జీవితంలో మనం ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ టైం ఎటైనా వెళ్ళిందంటే మనం మళ్ళీ సంపాదించుకోలేం. సో సమయం ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు సమయం. అది బేస్ చేసుకునే సుమా అడ్డాలోని గేమ్ షో రన్ అవుతుంది. మొత్తం 5 రౌండ్స్ ఉన్నాయి ఇందులో. మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్ రూల్స్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయా లేదా అని మేము చెక్ చేస్తాము. ప్రతి ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ రౌండ్ ని మీరు 90 సెకండ్స్ లోపల ఆడాల్సి ఉంటుంది. 90 ఫెమిలియరే కదా మీకు? 90 ml. ఓకే, సో ఈ రౌండ్ మొదలెట్టేద్దామా? మీరిద్దరు రండి ప్లీజ్. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. నా ఫేస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎనర్జీ. ఇంకా బ్యూటీ చూసారా? అది. సో రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చదువు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూలు కాలేజ్. రైట్ ఆన్సర్. నంబర్ 2 బుక్స్, పుస్తకాలు. నంబర్ 1 రైట్ ఆన్సర్. క్లాస్మేట్స్.
రైట్ ఆన్సర్. టీచర్స్. టీచర్స్. నంబర్ 15 రైట్ ఆన్సర్. రిజల్ట్స్. రిజల్ట్స్ రైట్ ఆన్సర్. ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రైట్ ఆన్సర్. నంబర్ 7 స్టేషనరీ. స్టేషనరీ. స్టేషనరీ లేదు. కాలేజ్ బంక్. కాలేజ్ బంక్ 10 రైట్ ఆన్సర్. డొనేషన్. డొనేషన్స్. డొనేషన్స్ లేవు. యూనిఫామ్. యూనిఫామ్. యూనిఫామ్ నంబర్ 4 రైట్ ఆన్సర్. క్యాంటీన్. క్యాంటీన్. క్యాంటీన్ నంబర్ 9 రైట్ ఆన్సర్. నైట్ అవుట్స్. నైట్ అవుట్స్ నంబర్ 11. సో ఇందులో ఏమేమి మిగిలాయో మనం చూద్దాం ఒకసారి. మీరు చెప్పండి. ఫీజు అది కూడా చెప్పిన నేను. అవతారాడు. కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్ చెప్పలేదు. పేరెంట్స్ మీటింగ్. కంప్లైంట్. Complaints. ఫేర్వెల్ పార్టీ. ఇది మీరు మిస్ అయింది. 8,60,000 వచ్చింది. అయితే మీరు మీ స్కూల్ జీవితం గురించి చెప్పండి. మీకు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ కి అవి వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి కదా. మిమ్మల్ని చూస్తుంటే నాకన్నా ముందర స్కూల్ కి వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు. ఎస్ అంట. సో ఏ సబ్జెక్ట్ గురించి పేరెంట్స్ ని టీచర్స్ క్లాస్ తీసుకునేవాళ్ళు? మా అప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏం లేవండి. ఓ అప్పట్లో లేవా? అప్పట్లో లేవు. అయితే ఇప్పుడు మనం చేసుకుందాం. నేనే టీచర్ ని, మీరు మీ బాబుని తీసుకొని వచ్చారు. మా బాబాయ్. మీకు సమయానికి ఒక మదర్ కూడా కావాలి కాబట్టి అమ్మ ఒక మదర్ రండి అమ్మా ఇక్కడ. మదర్ ఎందుకని? మాకంతా చాలా రియలిస్టిక్ గా కావాలి. మీ బాబు నేను ఎంత చెప్పినా సరే సరిగ్గా చదవట్లేదు, హోంవర్క్స్ ఫినిష్ చేయట్లేదు, ఎగ్జామ్స్ లో సరిగ్గా రాయట్లేదు, పైగా ఇతను రాసినటువంటి చీటీలన్నీ వేరే వాళ్ళకి చూపిస్తున్నాడు, వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి చూపి. ఏ టీచర్ కి ఏం రాదు డాడీ, నువ్వు ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నాడు క్లాస్ లో. ఏమనుకుంటున్నాడు అసలు? ఏం రాదు డాడీ, చదువు చెప్పదు ఏం చెప్పదు, మళ్ళీ ఎగ్జామ్ లో రాయంటది. ఏడికేం అయితే డాడీ నాతోని? మమ్మీ నువ్వు చెప్పు. నేను తెలుగులో నేర్పించిన 2 పద్యాలు సవ్యంగా చెప్పమానండి మీ వాడిని ఒకసారి మీ ముందర. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, అంతే వచ్చు. మీరు తెలుగు చెప్పకుండా ఇంగ్లీష్ చెప్తున్నారా వీడికి? ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ డీబారింగ్. మా ఫీజు మాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాం. ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఫీజు మళ్ళీ ఎందుకు వెనక్కి ఇస్తాం? ఏ నువ్వు పైసలు తీసుకో డాడీ, పోదాంపా వేరే స్కూల్ పోదాంపా. మీరైనా ఏమైనా చెప్తారా? అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పాను నిన్న. మనం ఎంత మంచిగా టీచర్ మంచి పేరు ఇయ్యదు. ఒక ఉచిత సలహా ఇస్తాను మీకు. ఇప్పుడు కార్తికేయ, గుమ్మకొండ, సుమ, కనకాల ఇలా ఉంటది కదా. మీరు ఇంటి పేరు అబ్బాయిది నరసింహ మంచి పేరు అని పెట్టుకోండి, ఓకేనా? అలా తప్ప మీ వాడికి మంచి పేరు వచ్చేలా లేదు. వెళ్ళమ్మా వెళ్ళి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. కట్టలు కట్టలు. ప్లీజ్ రండి మీరిద్దరు. చూసారు కదా, అలా ఆడకండి. ఇంకా బాగా ఆడితే 15 lakhs వస్తాయి. ఓకే రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఐపీఎల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెట్టింగ్. ఓకే బెట్టింగ్ రైట్ ఆన్సర్. జెర్సీ. జెర్సీ నంబర్ 2 రైట్. టీమ్స్. 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 టీమ్స్ రైట్ ఆన్సర్. నంబర్ 1 స్కోర్. స్కోర్. ఓకే స్కోర్ లేదు. ఎంపైరింగ్. అంపైరింగ్ 14 రైట్. రైట్. స్టేడియం. 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 ఫ్యాన్ వార్స్. ఫ్యాన్ వార్స్. అరుపులు గోలలు. రికార్డ్స్. రికార్డ్స్ నంబర్ 3 రైట్. చీర్ లీడర్స్. చీర్ లీడర్స్ నంబర్ 12 రైట్. Wickets. వికెట్స్ నంబర్ 5 రైట్. Commentary. రైట్ ఆన్సర్. నంబర్ 11 6,50,000. హీరో ఫస్ట్ తన్నులు దీని తర్వాత రేజ్ అవుతారు కదా మేడం, అది ఫాలో. సరే చూద్దాం మరి మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో. ఫేవరెట్ టీము, ప్లేయరు, ఫోటోస్, వీడియోస్, సెలబ్రిటీస్, పాసులు, టికెట్లు ఏంటి? ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్లు. ఈ సాల కప్పు నందే. ఎస్ఆర్హెచ్. అది ఆర్సీబీ మేడం. అంటే మేము ఆర్సీబీకి, ఎస్ఆర్హెచ్ కి అందరికి మాకు ఇదే స్లోగన్ మొత్తం. సో
మీకు ఇదిగోండి 6,50,000. మీరు క్రికెట్ ఫ్యాన్సా? చూస్తా, బానే చూస్తారా? ఓకే, అంటే మీరు? I don't follow cricket much, but yeah. మీ ఫేవరెట్ టీమ్? IPL లోనా? yes, SRH. ఇప్పుడు మనందరం చెప్తా, ఇవే చెప్పాలి. CSK నా SRH? కన్నడ సినిమా కూడా చేస్తున్నావు కదా? RCB. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మనకి ఎలాగో IPL ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి కార్తికేయ బ్యాటింగ్ చేస్తే చూడాలనుంది. I don't know what to do. We are catch. Oh, we are catch. You are wicket keeper. ఎంపైరింగ్. Okay. Ready? One minute. Amma. Aishwarya. Yep. There he goes all along the ground for అవుట్ ఇప్పుడు. There he goes all along the ground for 6 కాదు, కిందికి వెళ్ళింది అది. కింది పోతే 6 అది. వన్ టాప్ వన్ హ్యాండ్ ఓకే కదా? వన్ టాప్ వన్ హ్యాండ్ IPL. ఎంపైర్ మీకు చెప్పాలి, మీరు ఎంపైర్ కాదు. Baldam. Ball crashes onto middle stump. ఓకేనండి, తెలిసింది మీ బౌలింగ్ గురించి మాకు ఇప్పుడు. వెరీ గుడ్. యాక్చువల్లీ మంచి బాల్ రండి, అప్పుడప్పుడు ఇలా అవుతుంటది. సో సెకండ్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది సినిమా బేస్డ్ రౌండ్. ఎందుకంటే ఇది బొమ్మలు చూపిస్తాం అన్నమాట, పిక్చర్స్. అవి అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటాయి. మీరు గెస్ చేస్తే బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పాలి. అయితే ఇది కూడా టైం బేస్డ్ రౌండ్. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంత డబ్బుల దగ్గర ఆగిందో అంత డబ్బులు కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాం, అదర్వైజ్ అంత డబ్బులు మీ అకౌంట్ లో నుంచి తీసేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? నొక్కేసాడు నరసింహ. మాయాబజార్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీకు 96,000 దగ్గర ఆగింది అమౌంట్, అది వస్తుంది. లేదంటే అంతా మాకు ఇవ్వాలి. ఓకే, చూద్దాం. మీకు ఒక పనిష్మెంట్ ఉంది, ఆ పాటకి డాన్స్ చేయాలి. రండి. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. మీరు పాట పాడుతున్నారా, హార్మోనియం అమ్ముతున్నారా? వాడు సినిమాలోకి తీసేసి మీరు ఎలిమినేట్ చేసి ఇంకెందుకు? మనం వేసినటువంటి పాటకి ఈయన డాన్స్ చేయలేదు కాబట్టి మీరే ఒక పాట పాడాలి. నేను పోతారా ప్రశాంత్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఓకే, మిస్టర్ కార్తికేయ. చిరంజీవి గారు, జ్యోతిక గారు. చిరంజీవి గారు అండ్ జ్యోతిక. ఓకే, చూద్దాము. రైట్ ఆన్సర్.
89,000 వచ్చింది మీకు. అయితే చిరంజీవి గారు అనగానే ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది కాబట్టి అందులో ఆయనకు ఒక ఆర్మీ ఉంది కదా, ఏసీఎఫ్ లాగానే మీరు కూడా ఒక ఫోర్స్ పెట్టారు. దాని పేరు AMF, యాంటీ మేకప్ ఫోర్స్. యా పెట్టాలి డెఫినెట్లీ. మీరందరూ టాప్ 5 పీపుల్, మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేశాం. కానీ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇటు కెమెరా లేదు, అటు చూసే చెప్పు. ఏం చెప్పిన మా బాస్ వస్తాడు, ఆయన వచ్చి మాట్లాడతాడు మీతో. మీ అందరిని ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు? మేకప్. బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? ఈ భారతదేశం మొత్తం జనాభా 141,68,00,000. మేకప్స్ వేసుకుంటున్న అమ్మాయిలు 43 లక్షలు. వాటిని చూసి గుడిసిపోతున్న అబ్బాయిలు 10 కోట్లు. సెకండ్ కొకడు గడ్డాలు మీసాలు పెంచుకొని దేవదాస్ అయిపోతున్నాడు. ఇంకొంతమంది అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు. సంవత్సరానికి 10 లక్షల మంది ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నారు. దేని వల్ల అనుకుంటున్నారు? మేకప్ మేకప్ మేకప్. నేను మేకప్ వేసుకోలే, ఏం వేసుకుంది? ఆవిడ మేకప్ వేసుకోలే, మేకప్ ఆవిడ వేసుకుంది. నిజంగా ప్లీజ్, నాకైతే మేకప్ తో ఎలాంటి సంబంధం లేదు. నాది మొత్తం నేచురల్. ప్లీజ్ చూడరా. యాక్చువల్లీ మీ మేకప్ ఎలా ఉంటుందో రాజీవ్ కనకాల గారికి తప్పితే ఎవరికి తెలియదని బయట టాక్. ఈమె కూడా మేకప్ చేయలేదు పాపం. ఈవెన్ యూ డి నాట్ మేకప్. No, all natural. Nothing is there. Nothing is there. చూడు లపం అంత వచ్చింది అందులో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట మేకప్. సారీ, అది తెలుగు భాష కాదు కానీ ప్లీజ్ మమ్మల్ని వదిలేసేరా. మేము నిజంగా రేపటి నుంచి వీలైనంత తక్కువ మేకప్ వేసుకుంటాం. చూసారా బాస్, ఇప్పుడు కూడా మేకప్ వేసుకొని అనట్లేదు, వీలైనంత మటుకు తక్కువ మేకప్ వేసుకుంటారంట. మీరే చూడలేరు మా మొహాలు మేకప్ లేకుండా, అందుకని. మీరు భారతదేశం జనాభా ఎంత అన్నారు? 142 కోట్లు. ఆ 142 కోట్లలో మేకప్ వేసుకున్నటువంటి అమ్మాయిల్ని చూసి పాడైపోయి చేసినటువంటి అబ్బాయిలు అంతమంది అయితే, ఒకవేళ మేకప్ లే వేసుకోకపోతే గుండెపోటుతో పోయేటువంటి అబ్బాయిలు, వాళ్ళందరి ఆరోగ్యాలు కాపాడడం కోసమే మేము మేకప్ వేసుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని మేకప్ వేసుకొనివ్వండి. ఆ ఏఎంఎఫ్ అని పెట్టి ఇంత ఆఫీస్ పెట్టి సడన్ గా ఇప్పుడు మొత్తం తీసేయాలి మీరు చెప్పిన దానికి. టాప్ 1 మేకప్ వేసుకున్న వాళ్ళని మాత్రం శిక్షిస్తాం. అందరిలో మాకు చైతన్యం కలిగించారు కాబట్టి మీరు మాతో చేరి వీళ్ళందరినీ. ఎందుకే వేసుకుంటారు మేకప్లు? వీళ్ళల్లో టాప్ 1 వేసేయాలి. వేసేయాలా? అదొక్కటైతే మరి ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాం, ఆఫీస్ పెట్టాం, అన్ని చేసాం. షీ ఈస్ టాప్ 1. ఈమెకి పనిష్మెంట్ ఇచ్చేద్దామా సార్? పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇదిగోండి. రేపటి నుంచి మీరు మేకప్ ఈ బ్రష్ తో వేసుకోవాలి. సార్ నేను ఒకటి చెప్తాను సార్. నేను ఆఫీస్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అతను ఉద్యోగంలో స్పీకింగ్. ఆ ఒక్క ఆపరేషన్ కి నన్ను దూరంగా ఉంచి మీరే పీకేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎవరమ్మా అది? This is Ramba. ఓకే, చూద్దాము. రైట్ ఆన్సర్. $92,000. కార్తికేయ, మీరు చిరంజీవి గారు ఫ్యాన్ కదా, ఒక స్టెప్ అట్లా జస్ట్
జాబ్ ఐశ్వర్య అండ్ కార్తికేయ. వాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి యు ఆర్ అనేది మా అందరికీ తెలుసు. మరొకసారి తెలిసిపోయింది. నరనరాన జీర్ణించుకుపోవడం అంటే ఇదే. సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎస్ కార్తికేయ. శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. 90,000. హ్యాపీ డేస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ బౌల్లోకి ఎవరు ఏది కోరుకొని వేస్తే వాళ్ళ చేయి దీని మీద పెడితే వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది స్క్రీన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆకాశంలో వచ్చినట్టు ఇక్కడ కరెక్ట్. సో అలా మనం ఇప్పుడు మన నరసింహతో మొదలు పెడదాం. మీరు ఎప్పుడు ఉండాలి అనుకునే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చూద్దాం స్క్రీన్ మీద. ఏంటి మీ ఫేవరెట్ ప్లేస్? బాగుంది ప్లేస్, అది ఎక్కడో చెప్తే వెళ్తాను నేను. ఐశ్వర్య రండి. కార్తికేయతో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ గా. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీ మాకు చూడడానికి చాలా బాగుంది, కానీ మీ మైండ్ లో ఏముందో మాకు తెలియాలి కదా. బికాస్ కార్తికేయ రొమాంటిక్ హీరో. ఒకసారి చేపెట్టండి, మీ మైండ్ లో ఏముందో కార్తికేయ గురించి చూద్దాం. అంటే ఆయన్ని పట్టుకున్నప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఇదా? సెకండ్, సుమా గ్లామర్ అందం చూస్తుంటే మీ మైండ్ లో ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. ఓకేనా? సో ఐశ్వర్య నా గురించి ఏమనుకుంటుంది? నా అందం గురించి మీ కడుపులో మంట. ఇప్పుడు కార్తికేయ మైండ్ లో ఏముందో చూద్దాం రండి. లవ్ మ్యారేజ్ కదా, సో ఇప్పుడు కంపల్సరీగా మ్యారేజ్ అయిన తర్వాత అయితే లోహిత ఫోటోనే ఉండాలి. అది ఉందో లేదో చూద్దాం. భయం వేస్తుందా చేయి పెట్టడానికి? వేరే ఎవరిదైనా ఫోటో వస్తుందా అని? ఫోటో రావడానికి భయం ఏం లేదు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడానికి భయం. కాసేపు వేరే ఇంట్లో కూర్చొని తర్వాత వెళ్తురు గాని అప్పుడు ఇంకా లోహిత నీ ఫోటో ఉందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు. ఓకేనా? ఇంతమంది అమ్మాయిల ఫోటో ఉందా? నెక్స్ట్ సుమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామా ఏముందో. యాక్చువల్లీ ఇది పెట్టకుండా ఉండాల్సింది అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంటి? అవును, ఇది గోల్డా బిస్కెటా? గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు మీకు. షూటింగ్ టైంలో ఐశ్వర్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా దాన్ని పిక్చర్ చేశారో ఒకసారి మీ మైండ్ లో చూద్దాము. ఐశ్వర్యతో ఎక్స్పీరియన్స్ కి తలలోంచి పొగలొచ్చాయా? చేయబెట్టండి. షూటింగ్స్ ఈవెంట్స్ ఏం లేవు, 2 రోజులు ఇంట్లోనే ఉన్నారు. రాజీవ్ గారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంటాడు. చాలా హ్యాపీగా ఉన్నారంటే ఒకసారి ఆ హ్యాపీనెస్ చూద్దామా? రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు ఆయన గురించి ఎందుకండి? ఆయన గురించి ఎందుకంటే ఆయనే కదండి మీ ఆయన. రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు మీ ముందుకు వచ్చి నిల్చుంటే మీరు చేసే పని ఏంటి? నేను చెప్పను, ఒకసారి చూపిస్తా. ఇది రాజీవ్ గారు కాదు, ఇది రోషన్ గారు. నాకు సంబంధం లేదు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు రాజీవ్ గారు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నారు? నేను చూపిస్తున్నటువంటి ప్రేమకు ఎలా ఉంటాడు? చాలా బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఎంత హ్యాపీగా ఉన్నారో చూద్దాం. వెళ్ళిపోతున్నావా రాజా? బాగుంది, కానీ చూసారా నాకన్నా ఎక్కువ మేకప్ అయింది అక్కడ. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము. వాటికి ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ట్ చేయడమే రౌండ్. తెలిస్తే బజర్ నొక్కుతారు మీరు. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే డబ్బులు 3 టైమ్స్ అవుతాయి. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. అండ్ ఒక టీం గెస్ట్ చేసిన తర్వాత ఇంకొక టీము అది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ అమౌంట్ కూడా డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. మీ అమౌంట్ తీసుకొని ఇలా వచ్చేయండి. మీ అమౌంట్ తీసుకొని ఇలా వచ్చేయండి. ఓకే, రెడీ? ఫస్ట్ క్వశ్చన్. సెలవు రోజున కూడా ఎలాంటి విషయాలు గుర్తు చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటాము? 1 ఆఫీస్ విషయాలు, 2 ఇంటి ఇబ్బందులు, 3 స్కూలు లేదా కాలేజ్ విషయాలు, 4 ఆరోగ్య సమస్యలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెలవు రోజున కూడా ఎలాంటి విషయాలు గుర్తు చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటాము? ఆఫీస్ విషయాలు, ఇంటి ఇబ్బందులు. క్వశ్చన్ ఎవరిని అడిగారు? క్వశ్చన్ ఎవరిని బజర్ ఎందుకు పెడతారండి? క్వశ్చన్ పెడితే సర్వే ఎవరిని అడిగారు అని. సర్వే వాళ్ళని అడిగాం. ఓకే చెప్పండి. ఆఫీస్ విషయం. ఎంత పెడతారు? 2 లక్షలు. ఓకే, ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్? ఇది I feel wrong. ఎంత పెడుతున్నావు? మేము 1. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే 3 టైమ్స్ పెరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు అనుకుంటుంది కరెక్ట్ అయితే డబుల్ అవుతుంది. ఓకే, సో ఈ 2 lakhs మీరు ఆఫీస్ విషయాలు అని పెట్టారు. చూద్దాం. రైట్ ఆన్సర్. వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి. ఓకే అంట. 1 lakh ఇచ్చేశారు. ఆఫీస్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని అనుకుంటారు హాలిడేస్ టైంలో అయితే. సెకండ్ క్వశ్చన్. అన్నా చెల్లెళ్ళు ఎక్కువగా దేనికి గొడవ పడతారు? వీళ్ళ స్టూడెంట్స్ లో ఉండుంటారు అన్నా చెల్లెళ్ళు. ఊరికి అడుగుదాం, చెప్పమ్మా. చుట్టాలు డబ్బులు ఇచ్చినప్పుడు. ఏ మధ్య చుట్టాలు కూడా జీపే చేస్తున్నారు బాబు. మమ్మీ డాడీ పక్కన పనుకోవడానికి. సో స్వీట్. సరే అయితే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటివి ఏంటో చూద్దాం. అన్నా చెల్లెళ్ళు ఎక్కువగా దేనికి గొడవ పడతారు? 1 టీవీ రిమోట్ విషయంలో, 2 సెల్ ఫోన్ విషయంలో, 3 తిండి విషయంలో, 4 రెడీ అయ్యే విషయంలో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్నా చెల్లెళ్ళు ఎక్కువగా దేనికి గొడవ పడతారు? టీవీ రిమోట్ విషయంలో, సెల్ ఫోన్ విషయంలో. చెప్పండి. నాదే ఆన్సర్. టీవీ రిమోట్. 2 మళ్ళీ. 2 లక్షలు టీవీ రిమోట్ మీద పెట్టారు. వాట్ డు యూ థింక్? సరే, మేబీ 500 రూపీస్. ఓకే, 1 lakh. 1 lakh ఆన్ రైట్ ఆర్ రాంగ్? Actually, yeah, cell phone wrong. సో మీరు రాంగ్ అని 1,00,000 రూపాయలు పెట్టారు. మీరేమో రైట్ అని 2 లక్షలు ఆన్ టీవీ రిమోట్ పెట్టారు. చూద్దాం. మీకు 2 లక్షలు వచ్చాయి, మీకు 2 లక్షలు పోయాయి. మూడో క్వశ్చన్. అమ్మాయిలు అబ్బాయిల్ని అసలు నమ్మకూడదు అని ఎప్పుడు అనుకుంటారు? చెప్పండి అమ్మా. తాగనని ప్రామిస్ చేసి తాగినప్పుడు. దానికి నువ్వు కూడా తాగుడు మానేయాలిగా. చెప్పమ్మా. వైఫ్ మొగుడిని కొట్టకుండా బయటకు వచ్చి మామూలుగా యాక్ట్ చేస్తారు కదా. మా ఇంటి బయట ఉంటావా? సరే అయితే ఆప్షన్స్ ఇస్తాం.
అమ్మాయిలు అబ్బాయిల్ని అసలు నమ్మకూడదు అని ఎప్పుడు అనుకుంటారు? 1 కార్నర్ సీట్స్ లో టికెట్స్ తీసుకున్నప్పుడు. 2 నిన్ను తప్ప ఎవరిని తలెత్తి చూడను అని అన్నప్పుడు. 3 పెళ్ళయ్యాక మహారాణిలాగా చూసుకుంటాను అని చెప్పినప్పుడు. 4 మేము చాలా డబ్బు ఉన్న వాళ్ళము అని అన్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు అబ్బాయిల్ని అసలు నమ్మకూడదు అని ఎప్పుడు అనుకుంటారు? కార్నర్ సీట్స్ లో టికెట్స్ తీసుకున్నప్పుడు. నిన్ను తప్ప ఎవరిని తలెత్తి చూడను అని అన్నప్పుడు. నిన్ను తప్ప ఎవరిని తలెత్తి చూడను అంటే నమ్మవద్దు. ఓకే, ఎంత పెడతారు? 2 lakhs. యాక్చువల్గా మనోడిది ఎస్ అని నేను ఇంకో 2 లక్షలు పెడతా. లక్ష పెట్టారు, మీరు 2 లక్షలు పెట్టారు. చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ అమ్మాయిని అడుగుతున్నా, మీరు బిలీవ్ చేయవా నువ్వు కూడా అని? నిన్ను తప్ప ఎవరిని తలెత్తి చూడని ఎవరు అబ్బాయి? You also don't believe? If someone says that, actually they shouldn't be doing that also. If they keep looking at you only you, then he'll have neck pain and you will have body pain. Okay, 4వ క్వశ్చన్. ఏ పని చేసినప్పుడు భర్త తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు? 1 తండ్రి అయినప్పుడు. 2 భార్యని ఎదిరించినప్పుడు. 3 ఆస్తి బంగారం కొన్నప్పుడు. 4 పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పని చేసినప్పుడు భర్త తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు? తండ్రి అయినప్పుడు. భార్యని ఎదిరించినప్పుడు. ఏ బజర్ మీరు కొట్టారు? బి. ఏది? భార్యని ఎదిరించినప్పుడు. డౌట్ లేదు అసలు. అస్సలు ప్రశాంత్ రియల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాడు ఇది. భార్యని ఎదిరించినప్పుడు ఏ మొగుడైనా సరే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఎంత పెట్టారు? 2.5. మూడు. రైటా రాంగా? రైట్. నిఖిత, లోహిత మీరిద్దరు చూస్తున్నారుగా ఈ ప్రోగ్రాము. ఇది మొత్తం ఇన్ని ఆప్షన్స్ లో నుంచి వీళ్ళు ఇదే సెలెక్ట్ చేశారు, భార్యని ఎదిరించి మాట్లాడినప్పుడు అని. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యు ఆల్. ఎందుకంటే అలాంటి రోజు రాదుగా. ఆహా, ఎప్పటికన్నా అలా చేస్తే అని అనుకుంటూ అలా బాగుంటుంది అనుకుంటూ. ఓకే డన్. చూద్దాం మరి ఇది కరెక్టా కాదా అని. డబ్బులు పోయనే. ఇప్పుడు అది రైట్ ఆన్సర్ అయి ఉంటే బతికిపోయేటోళ్ళం. రాంగ్ ఆన్సర్ అయితే మీ ఇద్దరికి అనిపిస్తుంది రా, బయట వాళ్ళకి అనిపించలేదు. ఆస్తి బంగారం కొన్నప్పుడు డబ్బులు మీ మొత్తం పోయాయి, మీరు పెట్టింది. అందుకే జోకులు వేయకూడదు, వాళ్ళ మీద పోతాయి డబ్బులు. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా మీరే లీడ్ లో ఉన్నారు 10 లక్షలతో. కానీ ఏం కంగారు పడకండి, ఈ డబ్బులు మీవి కాదు. మనం నెక్స్ట్ రౌండ్ లో తారుమార్ తక్కర్మార్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది. సో మనం నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. తారుమార్ తక్కర్మార్. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన టీం ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ లో నుంచి 25% అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాలి. అండ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే వెరీ సింపుల్. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ 2 టీమ్స్ అదే టాపిక్ కి సంబంధించి గేమ్ ఆడాల్సి ఉంటుంది. మేము స్క్రీన్ మీద ఒకవేళ సెలెక్టెడ్ టాపిక్ ఫ్రూట్స్ అనుకోండి, మేము మ్యాంగో వేస్తే ఫస్ట్ ఎవరైతే లీడ్ లో ఉన్నారో, అంటే మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మ్యాంగో అని చెప్పేస్తారు. సెకండ్ వచ్చినటువంటి ఫ్రూట్ పేరు మీరు చెప్పాలి. ఇలా మీకు చెప్పడానికి మేము ఇచ్చే టైం 5 సెకండ్స్ మాత్రమే. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. కానీ రెడ్ లైట్ తాకితే అక్కడతో ఆ లెవెల్ అయిపోయింది. అండ్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ లెవెల్ 25, సెకండ్ లెవెల్ 50, థర్డ్ లెవెల్ 100 ఇచ్చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు కార్తికేయ అండ్ ఐశ్వర్య మీరు 10,21,000 తో లీడ్ లో ఉన్నారు. మీకు మేము ఇచ్చే టాపిక్స్ 1 పాలిటిక్స్, 2 తిండి పదార్థాలు, పాలిటిక్స్. కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు వేస్తాం, వాళ్ళ పేర్లు చెప్పాలి. సో మీకు కూడా ఇదే. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ లెవెల్ 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. అమిత్ షా. రైట్. కేసీఆర్. రైట్. అంబేద్కర్. రైట్. చంద్రబాబు నాయుడు. రైట్. జయలలిత. రైట్. పవన్ కళ్యాణ్. రైట్. మోడీ. రైట్. రోషయ్య. రైట్. జగన్. రైట్. రాజశేఖర్ రెడ్డి. రైట్. ఎన్టీ రామారావు. రైట్. రేవంత్ రెడ్డి. రైట్. పేర్రా. దిస్ ఇస్ నితీష్ కుమార్ గారు అండ్ 25% మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయండి ఫ్రమ్ యువర్ అమౌంట్. సరే మీరు లీడ్ లోకి వచ్చేసారు. టాపిక్స్ సెకండ్ లెవెల్లో 1 మ్యాప్స్, 2 లవ్ స్టోరీస్, రెండోది బెటర్. మ్యాప్స్ నాకు లెవెల్ 2 మ్యాప్స్ మీతోనే స్టార్ట్ అవుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెలంగాణ. రైట్. ఆంధ్రప్రదేశ్. రైట్. మధ్యప్రదేశ్. నాగాలాండ్. అసోం. అస్సామా. దయచేసి 50,000 తీసుకొని వచ్చి 50,000 సారీ 50%. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. థర్డ్ లెవెల్ మీరు లీడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ టాపిక్స్ 1 IPL, 2 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. వెరీ సింపుల్. ఓకే. కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వేస్తాము, వాటి ముందున్న ఆల్ఫాబెట్ ఏంటో చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మీతోనే మొదలు పెడుతున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ. రైట్. డి. రైట్. హెచ్. రైట్. క్యూ. ఆర్ఆర్ఆర్. రైట్. కే. రైట్. ఎం. రైట్. ఎస్. రైట్. ఈ. రైట్. డబ్ల్యూ. రైట్. ఎల్. రైట్. ఎఫ్. రైట్. చెప్పవయ్యా బాబు. డబ్ల్యూ. ఎక్స్. ఎక్స్ ఎక్స్ ఎక్స్. టీ. 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 ఎక్స్ ఎక్కడ వస్తుందండి? నా యూ తర్వాత వి ఒకటే తెలుసు. అరే ఎక్స్యూవీలో ఎక్స్ ఉంటుంది కదా యూ కట్ట ముందు. ఆ మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్. కార్తికేయ అండ్ ఐశ్వర్య ఆడుతున్నారు. ఆ గేమ్ ఏంటంటే మేము ఇక్కడ పెట్టినటువంటి ఆ బంతులు ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ గా ముందర ఉండేటువంటి పిల్లర్స్ లో పెట్టేసేయాలి అంతే, మేము ఇచ్చేటువంటి టైంలో. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో 15 సెకండ్స్. మీ ఒక బాక్స్ 3 బాక్సులు అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు విల్ బి 3 times ఇంక్రీజ్డ్. మీరు గేమ్ ఆడాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అయ్యయ్యో ఆ లాస్ట్ బంతి పెట్టడానికనే కొంచెం ఎగిరింది పాప, మిగిలిన బంతులు కూడా పడిపోయాయి. అరే సో ఇప్పటి వరకు గెలుచుకున్నది ఏమీ రాదు. సగం రాదా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కాదు, ఇంకేదన్నా చేయాలి. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈసారి 15 సెకండ్స్ కాకుండా 18 సెకండ్స్ ఇస్తాం, కానీ ఒక బాక్స్ తీసేస్తాం. లేదు అంటే 15 సెకండ్స్ 3 బాక్సెస్, మళ్ళీ 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. 15 సెకండ్స్ 3 బాక్సెస్, 18 సెకండ్స్ 2 బాక్సెస్. 18 seconds. Can my director help me? ఈ ఒక్కదానికి ఓకే ఓకే రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక బంతి అత్తారింటికి వెళ్ళింది ఎక్కడికి. ఒక్క బంతేగా? ఒక్క బంత్ అయినా సరే ఐఎమ్ సో సారీ. మళ్ళీ మిస్ అయిపోయారు 18 సెకండ్స్ లో. అయితే ఈసారి ఇంకో ఆఫర్, 20 సెకండ్స్ ఒకటే బాక్స్, లేదా 18 సెకండ్స్ 2 బాక్సెస్. 18 ఈసారి చేసేస్తా. 18ఆ? ఓకే 18 సెకండ్స్ ఈసారి ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుందాము. యోర్ టైం స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇక మా దగ్గర అవకాశాలు ఏం లేవు. 18 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు అన్ని అయిపోయాయి కాబట్టి. కానీ పరిగెత్తడం వల్ల లాస్ట్ మినిట్ లో అన్ని పడిపోయాయి. అంటే యూ కెన్ డూ ఇట్, బట్ వీల్ ఆల్ హ్యావ్ టు లీవ్. మీకేమీ రాలేదు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం రాలేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎనీవే ఇట్ వాస్ ఫన్ హ్యావింగ్ యూ ఆల్ ఆన్ ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐశ్వర్య విషింగ్ యూ సూపర్ సక్సెస్. Thank you so much. కార్తికేయ యాజ్ యూజువల్ బెదుర్లంక మీరు ఇక్కడికి వచ్చేసి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత హిట్ అవ్వకుండా అంతే అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. అండ్ ప్రశాంత్ డెబ్యూ చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్. అప్పుడప్పుడు మీ ఆవిడ కనిపిస్తూ ఉండండి. నరసింహ వెరీ నైస్. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికల్లా మీరు డాన్స్, పాట, మిమిక్రీ, ఏరోబాటిక్స్, అక్రోబాటిక్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యారండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. మళ్ళీ కలుద్దాం on Suma Adda. Until then, take care, good night and bye bye. Set ayyinde life set ayyinde nee valle na life set ayyinde.